శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది. దీనినే షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల్ని అంటే గ్లూకోజ్ని శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్, ఫిట్స్, చూపు కోల్పోవటం, మూత్రపిండాలు ఫెయిల్ కావటం వంటి సమస్యలు ప్రధానంగా వస్తాయి. అయితే చాలామందికి తమ ఒంట్లో షుగర్ ఉన్నా కానీ దాన్ని షుగర్ వ్యాధిగా గుర్తించరు. అదేవిధంగా డయాబెటీస్ వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో కూడా సరైన అవగాహన లేక మధుమేహాన్ని అశ్రద్ధ చేస్తారు. నిజానికి మధుమేహాన్ని కొన్ని రకాల లక్షణాల ద్వారా గుర్తించి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కొన్ని రకాల లక్షణాల ద్వారా మధుమేహాన్ని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. ఆ లక్షణాలను చూసుకున్నట్లయితే తరచూ మూత్రం పోయాల్సి రావటం, దాహం ఎక్కువగా వెయ్యటం, గొంతు ఎండిపోయినట్లుగా అనిపించటం, కారణం లేకుండా బరువు తగ్గుతుండటం, చూపు తగ్గటం, పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ రావటం, అతిగా ఆకలి కావటం, కాళ్లలో స్పర్శ తగ్గటం, కాళ్ల తిమ్మిర్లు రావటం, రక్తంలో చక్కెర స్థాయిలు మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లుగా గుర్తించాలి. ఇవే కాకుండా శృంగారంలో కోరికలు తగ్గినా కూడా షుగర్ వ్యాధిగా అనుమానించాలి. ఇక ఇందులో టైప్ 2 డయాబెటీస్ వచ్చిన కొత్తలో గుర్తించడం చాలా కష్టం. రక్తనాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు. 1. మధుమేహం కంట్రోల్లో ఉంచుకోవటానికి ఆహారమే ప్రధాన ఆవాసం. ఎందుకంటే ఆహారంలోని చక్కెరలను జీర్ణం చేయటం విఫలమైతే షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తినే ఆహారంలో చక్కెరలను లేకుండా చూసుకోవాలి. 2. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవటం. 3. ఆహారంలోనే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవటం. 4. ప్రోటీన్స్ అధికంగా ఉండేలా చూసుకోవటం. 5. వాకింగ్, ఎక్సర్సైజ్ వంటివి చేయటం. 6. యోగా, మెడిటేషన్ చేయటం. ఇలా ఈ 6 సూత్రాలను పాటిస్తే తప్పకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ ఉన్నవారు తమ ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తక్కువ GI ఉండే ఆహారాల్ని ఎంచుకోవటం వల్ల షుగర్ ఉన్నవారు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఉదాహరణకు తృణధాన్యాలు, చిక్కుళ్ళు, కూరగాయల్లో కూడా తక్కువ GI ఉండేవి ఉంటాయి. కాబట్టి ఇలా ఆహారాన్ని మెయింటైన్ చేయటం వల్ల ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకున్నవారు అవుతారు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తినే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటానికి దూరంగా ఉండాలి. ట్రాన్స్ ఫ్యాట్స్లో అనారోగ్యకరమైన కొవ్వులుంటాయి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. నట్స్, విత్తనాలు, అవకాడో, ఆలివ్ ఆయిల్స్ వంటి ఆహార పదార్థాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఆహారంలో ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు వంటివి ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మలబద్ధకం దూరమై జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ మాత్రం తప్పకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఉదయాన్నే యోగా లేదా మెడిటేషన్ చేయటం వల్ల శారీరకంగా దృఢంగా ఉండొచ్చు, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి మన డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో యోగా, మెడిటేషన్ చేయటం అనేది నేర్చుకోవాలి. షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా యోగా కానీ మెడిటేషన్ కానీ చేయటం మంచి పద్ధతి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నడవటం వల్ల నడక మీ శరీరం గ్లూకోజ్ని శక్తిగా ఉపయోగించుకోవటంలో సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. నడక వల్ల బరువు కూడా తగ్గొచ్చు. రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. నడక వల్ల మధుమేహం ఉన్నవారికి వారి మానసిక స్థితిని కంట్రోల్లో ఉంచుకోవటానికి సహాయపడుతుంది. తగిన వ్యాయామాలు చేయటం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. జిమ్లో కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వచ్చినా సరే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.